వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది చికెన్ కైమా సమోసా అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ వచ్చి 40 గ్రాములు శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి. చూసారా, ఇలాగ ఈ విధంగా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగ కళాయి పెట్టేయాలి. ఇలా కళాయి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని ఇప్పుడు ఇందులో వేయాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బాగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కోర్సుగా ఆడించి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 నిమిషానికి ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులో వచ్చి 1 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సీడ్స్, అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఆ చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ నీటితోటే ఈ చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలాగ బాగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇలాగ బాగా పొడి పొడిలాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు చికెన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్ అయినా మైదా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. బాగా పలచగా కాకుండా మరి నీళ్ళుగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఇలాగా రెడీమేడ్లోనే దొరుకుతున్నాయి. మనం చికెన్ సమోసా కానీ ఉల్లిపాయల సమోసా ఏ సమోసా చేయాలన్నా సరే ఇలాగా షీట్ అయితే దొరుకుతుంది. మనం వాడుకున్న తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేయాలి, బయట అయితే ఉంచేయకూడదు. బయట పెట్టేస్తే మట్టుకైతే పాడైపోతుంది. వాడేసిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో తీసి పెట్టేయాలి. ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాము. చూసారా, ఇలా ఉంటుంది షీట్ అంటే. ఇప్పుడు ఈ షీట్ తోటే ఇప్పుడు మనం చికెన్ సమోసా ఇలాగా తయారు చేయబోతున్నాము. ముందుగా ఇలాగ ఒక షీట్ తీయాలి. షీట్ తీసిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసాక అట్నుంచి ఇలా ఒక ఫోల్డింగ్. ఇలా చేశాక ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కింద పెట్టేసి ఇలాగా లోపలికి బాగా అంచేసిన తర్వాత చికెన్ని ఇలాగ ఈ మూలకి రావాలన్నమాట. ఈ మూలకి వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదాని ఇలాగా రాసి మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంతే. మీకు మరొక షీట్ కూడా ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసాక ఇలాగ వేలుతో నొక్కేసిన తర్వాత ఇలాగ మడవాలి. ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలాగా కొద్దిగా రాసేయాలి. రాసేసిన తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేయాలి. అన్నీ ఇలాగా తయారు చేసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కొద్దిగా బాగా కాగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న సమోసాలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. సరే ఇలాగా మీరు కూడా ఇలాగా సింపుల్గా చేసి ఇవ్వండి, తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలాగ బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. చికెన్ కైమా సమోసా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.